కాలమందు నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇస్తానని ప్రభువు సెలవిచ్చాడు కదా. హల్లెలూయా. పిల్లరా, మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆపదలో చిక్కుకున్న ఈ పౌలు దేవునికి మొరపెట్టాడు కాబట్టి అతనికి ధైర్యం కలిగింది, అతనిలో ఉన్న భయం పోయింది. ఇక నడి సముద్రమైన ఎంత పెద్ద అలలు రాని, ఎంత పెద్ద తుఫాన్ రాని, నాకు భయము లేదు, నా దేవుడు నన్ను కాపాడతాడనే గొప్ప ధైర్యం అతనిలో వచ్చేసిందండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనలో ఉన్న భయం పోద్ది, మనకి ధైర్యాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యమే మనల్ని ఏం చేస్తుందండి, బ్రతికిస్తుంది. ఆ ధైర్యమే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కాపాడుతుంది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపడదాం. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ఆపదలు కలిగినప్పుడు ఏం చేసేవాడిగా ఉండాలండి, ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, ధైర్యము తెచ్చుకునేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ధైర్యం. ప్రార్థన చేయకపోతే ధైర్యం రాదండి. దేవుని సన్నిధిలో సమయం గడపకపోతే ధైర్యం రాదు. ఆ ధైర్యం మంచిది కాదు. ఒకవేళ దేవుని లేకుండా నీకున్న ధైర్యం మంచిది కాదు. దేవుణ్ణి కలిగి ప్రార్థించి దైవికమైన సహాయం వల్ల నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నీ జీవితంలో కూడా ఇలాంటి తుఫాను వంటి పరిస్థితులు ఏమైనా వచ్చినా కానీ నువ్వు ధైర్యముగా బ్రతకాలి అంటే మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలి. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అటండి. నడి సముద్రంలో ఉండి పౌలు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ యొక్క తుఫాను బారి నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తే తన దూతను దేవుడు పంపించి చెప్తున్నాడు, నీకు ఎటువంటి హాని కలగదు. దేవునికి స్తోత్రం. 14 రోజులు అటంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళు అన్నం తినలేదట. అంతగా శ్రమ పడుతూనే ఉన్నారు ఆ ఓడ కోసం. సరిగ్గా ఆహారం తినలా, సరిగ్గా నిద్రపోలే, సరిగ్గా రెస్ట్ తీసుకోవాలి. 14 రోజులు కష్టపడుతూనే ఉన్నారు. పౌలు వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యలారా, ఇప్పుడు మీరు ఇక భోజనం చేయండి అంటున్నాడు. చూడండి ఆ మాట 27వ అధ్యాయంలో 27వ వచనం. 27వ వచనం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా, వీళ్ళ ప్రయాణం ముందుకు పోవట్లా, కొట్టుకొని పోతున్నారు. వాళ్ళు వరద కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బూడుదు వేసి చూచి 20 బారుల లోతని తెలుసుకుంటారు. అంటే వాళ్ళు ఒక దేశం దగ్గరకు వచ్చిందని సముద్రంలో వాళ్ళు ఊహించారు. ఆ దేశం దగ్గరకు వచ్చింది, నేల దగ్గరకు వచ్చిందని ఎలా తెలుసుకుంటారు? కిందకు ఆ తాడు వేశారు, ఆ బుడుదటదని. అది కిందకు వేసినప్పుడు అది ఎంత లోతు వెళ్ళిందంట, ఇంచుమించు అది చూడండి అక్కడ 20 బారుల లోతు, అంటే 20 బారుల లోతు సుమారు అంత లోతుకు అది వెళ్ళి అక్కడ ఆగింది. అంటే వాళ్ళకి అర్థమైంది, ఆహా, నేల దగ్గర పడుతుందని. అది అట్లా వాళ్ళు చూస్తారనమాట. కిందకు ఒకటి వదిలి అది ఎంత లోపలికి వెళ్ళి తగులుతుంది భూమికి అనే దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది మనం ఒడ్డు దాకా వచ్చామా లేదా అని. అలా వాళ్ళు చూసినప్పుడు దాదాపు ఒడ్డు దాకా వచ్చామని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు పిల్లరా చూడండి, అప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి. తెల్లవారుచుండగా 33వ వచనం. తెల్లవారుచుండగా పౌలు అంటున్నాడు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పౌలు అంటున్నాడు, ఇక మీరు ఆహారం తినండి. 14 రోజులైంది మీరు సరిగా ఆహారం తినలా. వాళ్ళందరూ కూడా అన్యులండి, ఎవరు కూడా భక్తులు లేరు, వాళ్ళందరూ అన్యులు. వాళ్ళ మధ్యలో, అన్యుల మధ్యలో పౌలు దేవునిని ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, నన్ను కాపాడుతాడు, నా చుట్టూ ఉన్న మిమ్మల్ని కూడా కాపాడుతాడని వాళ్ళకి సవాలేస్తున్నాడు. హల్లెలూయా. సో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఈ పౌలు మాటలు మేమెందుకు వినాలనుకుంటున్నారు. మొట్టమొదటే చెప్పేసాడు ఆయన, ఓడ ప్రారంభం అయినప్పుడే చెప్పాడు. ఒక చోట అన్నాడు, ఈ ప్రయాణం మంచిది కాదు, మనం ఆగిపోతే బెటర్ అని వాళ్ళకి చెప్పాడు. కానీ ఈయన మాట ఎవరు లెక్క చేయలే. నువ్వు ఒక ఖైదీవి, పక్కన కూర్చొని ఆయన కూర్చోబెట్టి ముందుకు వెళ్ళిపోయారు. తుఫాన్లో చిక్కుకున్నారు. అప్పుడు పౌలు, నేను ముందే చెప్పానుగా, నేను చెప్పినా మీరు వినలా, సరే అయినా కానీ భయపడకండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడతాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మాట వింటున్నారు అనమాట. వాళ్ళు ఒక్కొక్క మాట వింటున్నారు, పౌలు మాట మొదట్లో వినలా. అలాగే నీ చుట్టూ ఉన్న నాన్ బిలీవర్స్, హిందూస్ నీ మాట వినరు. కానీ నువ్వు ప్రార్థన పరుడైతే నువ్వు వాళ్ళ జీవితంలో జరిగే కార్యాలను చెప్పినప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళు వినడం మొదలు పెడతారు.
వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి, ఇలాగా ప్రార్థన చేయండి. మీ 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 చుట్టూ ఉన్న స్నేహితుల కొరకు, బంధువుల కొరకు వాళ్ళకి చెప్పండి, ఇది జరగబోతుంది. దేవుడు మీకు తెలియజేస్తాడు. ప్రార్థన చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఈ అపోస్తలుడైన పౌలుకి ముందే తెలుసు, ఈ ఓడలో ప్రయాణం చేస్తే కనుక మనం తుఫాన్లో చిక్కుకుంటామని తెలుసు. చెప్పాడు, కానీ వాళ్ళు మొదట్లో వినలా. కానీ ఆ తుఫాన్లో పడ్డాక అప్పుడు మరలా గుర్తు చేసినప్పుడు అర్థమైంది, ఓకే ఇతను చెప్పింది కరెక్టే అని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అంటున్నాడు, 14 రోజులైంది మీరు భోజనం పుచ్చుకోలేదు, ఇప్పుడు తినండి ఆహారం అని చెప్పేసి చెప్తే అప్పుడు వాళ్ళ అపోస్తలుడైన పౌలు మాట అప్పుడు వినడం మొదలుపెట్టారు. విని అతను చెప్పినట్లుగా అందరూ కూడా ఆహారం పుచ్చుకున్నారు. చూడండి 34 వచనంలో, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును, మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచ్చు ఆహారం పుచ్చుకోండి అందరినీ బతిమిలాడాను. దేవునికి స్తోత్రం. ఏమన్నా మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు, ఎవరి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు అని పౌలు వాళ్ళకి ఏం చెప్తున్నాడండి, ధైర్యం చెబుతున్నాడు. చెప్పి వాళ్ళందరినీ ఆహారం తినమంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఆహారం తిని ఇక ఆ ఓడ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగానే ఆ ఓడకు పెద్ద ప్రమాదం జరిగింది, కానీ వీళ్ళెవరు కూడా నశించలా. ఒక ద్వీపం దగ్గరికి తోసుకుని పోబడ్డారు. కొట్టుకొని పోతూ ఒక ద్వీపం దగ్గరికి వచ్చారు. ద్వీపం పేరు మెలితే అనే ద్వీపం దగ్గరికి వచ్చారు. దాన్ని చేరుకుంటుండగా ఓడ ఆ ద్వీపాన్ని గుద్దుకుని, ఆ ద్వీపంలో ఉన్న అడుగు భాగాన్ని గుద్దుకుని బద్దలైపోయింది. కానీ వీళ్ళందరూ కూడా దబాల్న ఆ ఓడ నుంచి కిందకు దూకి ఈదుకుంటూ ఆ ద్వీపానికి చేరుకున్నారు. ఒక్కళ్ళు కూడా ఆ రోజు నశించలా. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద ఆపదలో పౌలు దేవునికి ప్రార్థన చేయటం, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దూతను పంపించడం, ధైర్యాన్ని ఇవ్వటం, ఆ పౌలు తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పడం, పౌలు చెప్పిన ప్రకారం ఆ ఓడకు క్షేమం కలిగి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడడం, ఇది ఒక అద్భుత కార్యం. దేవునికి స్తోత్రం. అలాగే పిల్లరా, మన జీవితంలో కూడా మనము ఎక్కడుంటే దేవుడు అక్కడ మనకి కాపుదలను ఇస్తాడు. హల్లెలూయా. ఆ రోజు పౌలును కాపాడిన దేవుడు ఈరోజు మనల్ని కూడా కాపాడుతాడు. మనం కూడా ఇప్పుడు ఒకవేళ పట్టణంలో చిక్కుకున్నాం, చుట్టూ వరదలు వచ్చి ఈ పట్టణం మొత్తం కొట్టుకోబోతుందని చెప్పేసి ఎవరన్నా చెప్పారు, నో ప్రాబ్లం, నేను ఉన్నంత కాలం ఈ పట్టణానికి ఎటువంటి హాని కలగదు. మన దేవుడు ఈ పట్టణాన్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోద్ది, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా భయంకరమైన నాశనం వచ్చిందని ఏమైనా చెప్పినా కానీ భయపడక్కర్లా. నేను ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ఎటువంటి హాని కలగదు. నీ కోసమైన నా కోసమైన దేవుడు ఈ ప్రాంతం అంతటినీ కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసం మనలో ఉండాలి పిల్లరా. అటువంటి విశ్వాసం నీలో, నాలో, మనందరిలో కూడా ఉండాలి. దేవుడు అలా కాపాడేవాడు, దేవుడు అలాగా సహాయపడేవాడు. కాబట్టి ఆపత్కాలంలో మనం ఎలా ఉండాలటండి, ధైర్యముగా ఉండాలి. ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసే వాళ్ళంగా మనం ఉండాలి.